రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి కవిత అరెస్ట్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఇదంతా కూడా ఒక చిల్లర రాజకీయం అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కూడా కలిసి ఈ చిల్లర రాజకీయాలు చేస్తుంది. ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలని ఖచ్చితంగా గెలుచుకుంటుందని చెప్తా ఉన్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం? అంటే బీజేపీ వాళ్ళతో ఎవరు కలిసి పనిచేయటానికి ఇష్టపడరో, లేదంటే వాళ్ళ పార్టీతో పాటు కూటమిగా కలిసి పనిచేయడానికి నచ్చరో వాళ్ళకి ఏదో ఒక పరంగా ఇట్లా ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ దాడులను కానీ కొంచెం ఝలక్కిస్తుంటుంది అన్నట్టుగా ఒక అభియోగం అయితే ఉంది బీజేపీ మీద. ఆ అభియోగము చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత కొంచెం బలపడింది. ఎట్లా అంటే చెప్తాను. ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనే దానికి అక్కడ దానికి లింక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. నాకు అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించే తెలియదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేను లండన్లో ఉన్నాను, బిడ్డలు చూడడానికి వెళ్ళాను, అక్కడ ఉన్నాను, నాకు తెలియదు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులకు సంబంధించిన బీజేపీ వాళ్ళ పని అయి ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కావాలంటే చూడొచ్చు కదా. మరి ఆయన అలా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బీజేపీ నుంచి కనీసం రాష్ట్ర పెద్దలు కానీ నేషనల్ లెవెల్ లీడర్స్ కానీ ఎవ్వరూ ఖండించలేదు, నో అని చెప్పలేదు. ఈవెన్ టీడీపీకి చెందిన వ్యక్తులు కూడా పూర్తిగా నో అని చెప్పలేదు, అవునని చెప్పలేదు బీజేపీ చేసిన పనికి. కాకపోతే అక్కడ ఉన్న సంజయ్ రెడ్డి గారు కానీ ఏఏజీ అడ్వకేట్ జనరల్ పొన్నాలు ఎవరు ఉన్నారు అతను కానీ వాళ్ళిద్దరూ ప్రభుత్వం తరఫున ఫైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గానే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్గా ఉండడం కోసమే ప్రెస్ మీట్లు కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా పెట్టారు అన్నట్టు కూడా వాళ్ళు కూడా కొన్ని కేసులు ఎదుర్కొన్నారు కదా ఈ విషయం. సో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి బీజేపీ ఎక్కడ ఖండించలేదు కదా, చెప్పాలి కదా, మాకేం భయం లేదు, మీరు కక్ష సాధింపులుగా చేసుకున్నారని. సో అక్కడ కొంతమంది ఈ బీజేపీ మీద ఉన్న ఈ అభియోగం ఏదైతే ఉందో అది కాస్త అవును నిజమే కావాలి, కరెక్టే కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయినా బీజేపీ పెద్దలు ఇప్పుడు లోకల్గా ఉండేవాళ్ళు భయపడచ్చు, స్టేట్ లెవెల్లో ఉండే వాళ్ళకి అంత సీన్ లేదు అనుకుందాం కాసేపు. మరి సెంట్రల్లో ఉన్న లీడర్స్ అయినా వీళ్ళెవరో చెప్పుంటారుగా, వాళ్ళైనా స్పందించాలిగా, అదేం స్పందించలేదు. సో అలాగే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అనేది రేపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి విముఖత చూపిస్తోంది. కాబట్టి దాన్ని కవిత అరెస్ట్తో ఒక్కసారిగా తెర మీదకి తీసుకొచ్చారు, చిన్న ఝలక్ ఇవ్వబోయారు అని కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ కేసీఆర్ గారు బీజేపీతో పొత్తుకి ఒప్పుకొని ఉంటే కవిత గారు అరెస్ట్ అయ్యేవారు కాదు, సేఫ్ జోన్లో ఉండేవారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, బీఆర్ఎస్ కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కవిత గారు ఇమీడియట్గా బయటకు వచ్చేస్తారు అనేది కొంతమంది కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం. దీన్ని బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లాంటి అభియోగాలు దీన్ని బేస్ చేసుకునే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఎందుకంటే దీనికి ఇంకో రీజన్ కూడా మనం చెప్పొచ్చు. ఎలా అంటే, మీరు తెలంగాణ ఎన్నికలు జరగడానికి ఒక సరిగ్గా 8 నెలల ముందు వరకు తెలంగాణలో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఏదిరా అంటే బీజేపీ అని ఉండేది. బండి సంజయ్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2 దుబ్బాక ఒకటిను హుజూరాబాదు గెలుచుకోగలిగారు. తర్వాత చాలా పంచాయతీ సీట్లు కూడా గెలుచుకోగలిగారు బీజేపీ వాళ్ళు. మన అలాంటి బీజేపీ 2వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ ఎక్కడో ఉంది, ఇంత తెలంగాణ ప్రకటించిన కాంగ్రెసే 3వ స్థానంలో పడిపోయింది అనుకుంటున్న కాంగ్రెస్ అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అవ్వడము, అక్కడ బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించబడ్డము, తప్పుకోవడము, మొత్తానికి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఏంటి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. కేటీఆర్ గారు చాలా ఇంటర్వ్యూలో కూడా మాది గవర్నమెంట్ ఫామ్ అవ్వడం ఖాయం, మేమే వస్తాము, కాకపోతే 2-3 స్థానాలకు ఆ 2 పోటీ పడుతున్నా 2 కొట్టుకుంటున్నా అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అవును కదా. సో ఇప్పుడు అల్టిమేట్గా మాకు ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందంటే బీజేపీ ఎందుకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది, 2వ స్థానంలో ఉన్న బీజేపీ 3వ స్థానానికి ఎందుకు వెళ్ళిపోయింది, 1వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ 2వ స్థానంలోకి వచ్చేసి కాంగ్రెస్ 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ 1వ స్థానంలోకి వెళ్ళిపోయింది, గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్ యాక్టివ్ సూపర్ సీఎంగా అవతరించారు కదా. సో అలాంటివన్నీ బేరీజ్ వేసుకొని గట్స్తో మాట్లాడాడు సీఎం ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే.
ఎట్లయినా చాలా బాగా మాట్లాడు. అంటే కేసీఆర్ గారు లాంటి ఉద్దండు అంత వాగ్దాటి ఉన్న వ్యక్తికి అంతగా బాగా కౌంటర్లు కానీ ఇది కానీ మాట్లాడగల వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది కూడా. ఎందుకంటే అన్నీ తానే భుజం మీద వేసుకొని తానే క్యాన్వాసింగ్ చేసి అన్ని నాయకులు కూడా తానే అడ్జస్ట్మెంట్ చేసి సమన్వయం చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి రేవంత్ రెడ్డి. పైగా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న చాలామంది మంత్రుల కన్నా వయసులో చిన్నవాడు కదా. సో అలాంటి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాకుండా ఆయన 12 సీట్లు, లోక్సభకు 17 సీట్లు కానీ 12 సీట్లు వస్తాయి అంటున్నారు. ఇది ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల అయిన నేపథ్యంలోనే కాంగ్రెస్కి సర్వేల ప్రకారం ఒక 10 లోక్సభ స్థానాలు, 3 బీఆర్ఎస్కి, 3 బీజేపీకి, 1 ఎంఐఎంకి గ్యారెంటీగా వస్తాయని చెప్తున్నారు. 10 తెచ్చుకున్న అద్భుతమే కదా కాంగ్రెస్, సూపర్ రిజల్ట్ కదా. అలా రావడం వస్తేనే రేవంత్ రెడ్డి గారి యొక్క నేము ఫేము పెరుగుతుంది, ఆయన మనుగడ కొనసాగుతుంది. ఎట్లా అంటే ముఖ్యమంత్రి పిసిసి చీఫ్గా ఉన్న తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, బాగానే ఉంది. రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రిగా ఉంటుండగా పంచాయతీ ఎలక్షన్సా లోక్సభ ఎలక్షన్సా అనుకున్నప్పుడు లోక్సభ ముందు వస్తున్నాయి. మేబీ లోక్సభ తర్వాత పంచాయతీకి అడుగుతాయేమో. ఒకవేళ లోక్సభలో కానీ పంచాయతీలో కానీ ఆయన ప్రూవ్ చేసుకునే ఇది ఉందా లేదా? సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనే కదా రేపు పొద్దున అధిష్టానం దగ్గర కూడా ఆయనకు వెయిటేజ్ ఉంటుంది. లేదంటే ఈయన ముఖ్యమంత్రి ఏదో లక్కీగా అయిపోయాడరా, లేదంటే కొంతమంది ఏదో చెప్తారు ఏదో జాక్ పాటు కొట్టాడని. కాదు, చాలా కష్టపడి పార్టీ అంతా సమాయత్తం చేసి కదా అయ్యింది. ఆయన కష్టపడి అయ్యాడు. ఎందుకంటే నిజంగా లక్కీగా అయిపోతే ఆయనకి 90 సీట్లు రావాలి అని రాలేదుగా. మ్యాజిక్ ఫిగర్కి దాటి వచ్చాయి, కష్టపడి వచ్చాయి. తగాఫర్ మంచి ఫైట్ ఇచ్చి వచ్చాయి, అంతే కదా. సో అది గొప్ప విషయమే. సో ఇప్పుడు అదే కాంగ్రెస్ ఒక చాలామంది వెళ్ళడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఆయన చెప్పిన 12 సీట్లు కాకుండా జనరల్గా కొన్ని సర్వేల్లో కూడా ఏం చెప్తున్నాయంటే 10 నుంచి 12 కాంగ్రెస్ ఖాయం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన ప్రజల అభిప్రాయం. కాబట్టి ఆ రెండింటికి చెరో 2 చెరో 3 వస్తాయి. ఈ ఎంఐఎం కూడా వస్తుంది మహా అయితే. ఈసారి ఎంఐఎం కూడా డౌట్ అని కొంతమంది అంటున్నారు. వరుసగా 4-5 సార్లు గెలిచారు అసదుద్దీన్ గారు అని కూడా అంటున్నారు. చెప్పలేం. ఏంటంటే కాంగ్రెస్ ఎలాగైనా సత్తా చాటాలని చూస్తుంది. బీఆర్ఎస్ ఇంకోటి కాంగ్రెస్ శ్రేణుల్లో కొంతమంది మాట్లాడే విధానం ఎలాగుందంటే కవిత అరెస్ట్ని బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు అని చెప్పడానికే ఏదో కవితను అరెస్ట్ చేయించారు తప్ప నిజమైన అరెస్ట్ కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి, లేదు బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు, వీళ్ళిద్దరూ తెర వెనక ఒప్పందం ఏం చేసుకోలేదు అని చెప్పడానికి అరెస్ట్ చేశారని కూడా వాళ్ళు ఉన్నారు. లేదు ఒప్పందం నిజంగా ఒప్పుకోలేదు కాబట్టి జలక్ ఇవ్వడానికి బీజేపీ చేయించింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది వాస్తవం మనకు తెలియదు. బట్ వెయిటెన్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. బయట నుంచి రెండు వేరువేరుగా లోపాయకారంగా కలిసి బయటికి మాత్రం వేరువేరుగా పోటీ చేస్తాయా, లేదా రేపొద్దున ఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ కూడా చేరబోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇంతకుముందు కూడా మనం చూసాం, కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎన్డీఏలో కూటమిలోకి వెళ్ళబోతున్నారు. అండ్ ఇంకొక మాట కూడా ఉన్నారు సార్. ఏంటిది? కేసీఆర్ గారు కూతురు అరెస్ట్ అయితే ఇప్పటివరకు బయటకు వచ్చి కూడా మాట్లాడలేదు, స్పందించలేదండి. ఇప్పుడు ఆయన అది అంటే ఇలాంటివి ఇంకా బలపడడానికి చాలా వస్తాయి. ఇప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్గా కవిత గారు ఇంటికి వెళ్ళి అక్కడ ఈడీ వాళ్ళతో ఆర్గ్యూ చేసి మరీ చెప్పారు. ఇంకా సుప్రీంకోర్టులో ఉంటుండగా మీరు ఎలా అరెస్ట్ చేస్తారో కూడా అడిగారు. నేను అదంతా లైవ్లో చూసాం. ఆయన మాట్లాడే కదా పర్యవేక్షణాధికారిగా దాన్ని ఏమంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఇంక మరి కేసీఆర్ గారు మాట్లాడేదేముంది? అలా దానికి మేము పట్టించుకోక్కర్లేదు. కానీ మేబీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఒప్పుకోలేదు కాబట్టి కవితకు అరెస్ట్ చేశారనేది కాంగ్రెస్ వాళ్ళ అభియోగం. ఒకవేళ అలాగానైతే బీఆర్ఎస్ బీజేపీ గెలిచి ఎన్డీఏ కూటమిలో చేరుతాయి. ఒకవేళ చేరడానికి కేసీఆర్ గారు ఢిల్లీ కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు. కానీ ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ టీడీపీ ఉంది కాబట్టి చంద్రబాబు గారితో మళ్ళీ ముఖాముఖి అది ఎన్డీఏ కూటమిలో అక్కడ బీఆర్ఎస్ ఇక్కడ టీడీపీ ఒకే పార్టీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్నట్టు కూడా. సో మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఎక్కువ మంది అభిప్రాయం. బట్ ఈ అరెస్ట్తో కాదని ప్రూవ్ చేశారు బీజేపీ వాళ్ళు. అది కూడా బూటకమే అంటారు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా డ్రామానే ఏమని అనుకున్నా మా కాంగ్రెస్ స్వయంగా అన్నారు కదా చిల్లర రాజకీయాలని. 10-12 సీట్లు 10 అంటే మామూలుగా సర్వేలు కూడా ఏం చెప్తుందంటే కాంగ్రెస్కి 10 వరకు వస్తాయి. చెరో 3 బీఆర్ఎస్ బీజేపీ 1 ఎంఐఎంకి వస్తాయి అంటున్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ప్రజల అభిప్రాయం ఎలాగుందో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.